నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజర్షేష. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం. హైకోర్టు జడ్జి ప్రియదర్శిని అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్న న్యాయమూర్తులు. ప్రజలు అందించే ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమస్యలపై ఇచ్చే అర్జీలపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజర్షేష ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొని దరఖాస్తులను స్వీకరించి పరిశీలించారు. అనంతరం వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అందించారు. పట్టణంలోని వార్డు నంబర్ 20 ఎస్టీ రిజర్వ్ ఉందని, ఇక్కడ 30 ఇండ్లు మంజూరైతే ఎస్టీలకు కేవలం 4 ఇండ్లు సర్వేలో మంజూరు చేశారని ఆ కాలనీ మాజీ కౌన్సిలర్ మేసరం కృష్ణ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే దీనిపై పూర్తి విచారణ జరిపించి అర్హుల ఎంపికలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఫోన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి అవినీతి జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. వేసవి కాలంలో పిల్లలకు ఆట విడుపుగా ఉండడంతో పాటు వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు శిక్షణ శిబిరాలు దోహదపడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. విద్యార్థులకు వ్యాయామం శిక్షణ అందించి ఉన్నత స్థానాలకు ఎదగాలనే సదుద్దేశంతో జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచనతో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలను నిర్వహించారు. జిల్లాలో 4 చోట్ల ఏకకాలంలో నెల రోజుల పాటు సమ్మర్ క్యాంపును సోమవారం ప్రారంభించారు. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్, నార్నూర్ పోలీస్ స్టేషన్లలో నిర్వహిస్తున్న శిబిరాల్లో దాదాపు 470 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి వివిధ అంశాలలో నెల రోజుల పాటు శిక్షణ అందించనున్నారు. ముందుగా ఎస్పీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ అంశాల్లో శిక్షణను పరిశీలించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులతో సరదాగా క్రికెట్ ఆడుతూ ఉత్సాహపరిచారు. దీనంగా శ్వాస తీసుకోండి. ఎక్స్రే
సార్ అక్కడ ఒక డెమో ఇవ్వడానికి కోరుతున్నాం. తర్వాత ఈ మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువత చిన్నారులకు ఒకే అంశంపై పదే పదే శిక్షణను అందించడం ద్వారా వారు ఆ కళలో నిష్ణాతులై ఉన్నత స్థానానికి ఎదుగుతారని తెలిపారు. ముఖ్యంగా ఆటల వల్ల పిల్లలకు మానసిక శారీరక దృఢత్వం లభిస్తోందని తెలిపారు. సమ్మర్ క్యాంపు ద్వారా పిల్లలకు ఆట విడుపుగా ఉంటుందని, అన్ని రంగాలలో సరైన శిక్షణను అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సమ్మర్ క్యాంపులో పోలీసుల ఆధ్వర్యంలో యోగా, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, పీఈటీతో పాటు పలు రోజులు పోలీస్ స్టేషన్ సందర్శన, నిర్వహణ, జైలు సందర్శన, పోలీస్ ఆధ్వర్యంలో ఉండే ఆయుధాల ఉపయోగం, వాటి పనితీరు, జిల్లా పోలీసులు తీసుకున్నటువంటి కఠోర శిక్షణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆ హ్యాబిట్ వైపు మనం పోవాలి. మీరు ఏమైనా ఒక హ్యాబిట్కి ఫస్ట్ పట్టుకోవాలి. ఆ హ్యాబిట్ పట్టుకొని మీరు ప్రతిరోజు ఆ హ్యాబిట్కి ఎక్సర్సైజ్ చేయాలి. ఏమైనా హ్యాబిట్ ఉండొచ్చు, మీకు ఆ గార్డెనింగ్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా బుక్ రీడింగ్ ఉండొచ్చు, కాయిన్ కలెక్షన్ ఉండొచ్చు. ఎనీ హ్యాబిట్ మీరు ఒకసారి ఫస్ట్ డెవలప్ చేసి దాన్ని ఆ సైడ్కి పోవాలి. ఇప్పుడు మీ అందరికీ మనం ఇక్కడ 1 month కొంచెం ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ అదే మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ అదే ప్రతి రోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే ½ an hour 40 minutes మీరు అది ఎక్సర్సైజ్ ఉంటే లేకపోతే కరాటే ఉంటే అది ఆడుకోవాలి. అది మీరు ఆడితే మీరు ఫస్ట్ ఫిజికల్ ఫిట్ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనం మెంటల్ ఫిట్ ఉంటాం. గేమ్స్ ఆడితే మనం మెంటల్ కూడా ఫిట్ అవుతాం. అందువల్ల మనం ఫిజికల్ ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా మెడికల్ ఫిట్ అవుతాం. ఇప్పుడు మీరు చాలామంది చూసి ఉంటారు, దట్ ఫిజికల్ ఫిట్నెస్ లేని వల్ల చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా చచ్చిపోతున్నారు. చూసారా, ఎవరైనా యాక్టర్ కూడా చాలామంది 30 years 32 yearsలో హార్ట్ అటాక్తో చనిపోయారు. సో అందువల్ల ఫిజికల్ యాక్టివిటీ మీరు ఎప్పుడైనా యాక్టివ్ ఉండాలి. ఇదిలా ఉంటే తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంపు శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. 15 రోజుల పాటు కొనసాగే వేసవి శిక్షణ శిబిరంలో 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంఈఓ శ్రీకాంత్ పేర్కొన్నారు. తమ పరిధిలో నివాసం ఉంటున్న విద్యార్థులు శిక్షణకు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పీఈటీ జక్కుల శ్రీనివాస్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు మరియు విద్యాశాఖ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ కలెక్టర్ గారు మరియు విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల ప్రకారం వేసవి శిక్షణ శిబిరాన్ని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల తాంసీ నందు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వారు నుంచి కూడా వచ్చిన ఆదేశాల ప్రకారంగా స్పోర్ట్స్ మరియు క్రికెట్ క్యాంప్ అనేది కూడా ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది. హైకోర్టు జస్టిస్ ప్రియదర్శిని అకాల మరణం పట్ల న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించారు. హైకోర్టు జస్టిస్ ప్రియదర్శిని అకాల మరణం తీరని లోటని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. సోమవారం ప్రియదర్శిని సంతాప సభను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, కుమార్ వివేక్, లక్ష్మీకుమారి, రాజ్యలక్ష్మి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, ప్రధాన కార్యదర్శి డిఎస్పి శర్మ, ఉపాధ్యక్షుడు చందు సింగ్, లైబ్రరీ సెక్రటరీ నిఖిలేష్, మంజులత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రియదర్శిని హైకోర్టు న్యాయమూర్తిగా ఎదిగినా కూడా అందరితో కలిసి ఉండేవారన్నారు. హైకోర్టు జడ్జి స్థాయికి ఎదిగిన తర్వాత కూడా అందరినీ కలుపుకొని పోయేవారని కొనియాడారు. ఆమె ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగడమే ఆమెకిచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. పట్టణంలోని అశోక్ రోడ్లో గల పోచమ్మ తల్లి ఆలయంలో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
తాళం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించగా బంగారు నగలు లేకపోవడంతో వెనుదిరిగారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అతి పురాతన పోచమ్మ తల్లి ఆలయంలో చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. స్థానిక అశోక్ రోడ్లో గల ఆలయంలోకి ఆదివారం రాత్రి తాళం పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. వస్తువులను చిందరవందరగా పడేశారు. పూజ కోసం వినియోగించే వస్తువులను పగలగొట్టారు. అమ్మవారి మెడలో నగలు తెంపివేశారు. బంగారం కాదని తెలుసుకొని అక్కడి నుండి పరారయ్యారు. సోమవారం తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన భక్తుడు పూజారి పోసానికి ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ఈ మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కార్ల్ మార్క్స్ జయంతిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్మిక హక్కుల సాధన కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతంతో కార్మికులతో పాటు ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లంకా రాఘవులు, బండి దత్తాత్రే, కిరణ్, ఆషన్న, మంజుల, సచిన్, సురేందర్, స్వామి, ఆరిఫా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, దేశంలో పెట్టుబడిదారులు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరుతుంటే మరోపక్క పేదరికం, నిరుద్యోగం అంతకంతకు పెరుగుతుందన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థను గుర్తించిన కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో బురుజువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయన్నారు. ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు, కమ్యూనిస్టు సమాజంలోనే ఇది సాధ్యమవుతుందన్నారు. కార్మికులు, కార్మిక పార్టీలు సమసమాజం సాధించడం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ వ్యవస్థ మారాలి అంటే ఈ వ్యవస్థను మార్చడం తప్ప, దోపిడీ వ్యవస్థను మార్చడం తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి ప్రపంచానికి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. మార్క్సిజం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలలో పెట్టుబడిదారి వ్యవస్థకు, దోపిడీదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయమైన సిద్ధాంతం సమసమాజం, సోషలిస్టు సిద్ధాంతమే, అది కమ్యూనిస్టు సిద్ధాంతం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఈరోజు నమ్ముతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సంఘాలు పెట్టుకొని పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మిక పార్టీలు ఏర్పడ్డాయి. ఎర్ర జెండా రెపరెపలాడుతూ ఉన్నది అని అంటే ఈరోజు కార్ల్ మార్క్స్ చూపించినటువంటి మార్గం తప్ప మరొకటి కాదు. అలాంటి మార్క్స్ ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటటువంటి ఒక సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు, ఆయన చెప్పిన పద్ధతిలోనే వివిధ దేశాలలో కార్మిక వర్గ రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి. ఈ రోజున రష్యాలో ఏర్పడినటువంటి సోషలిస్టు రాజ్యం చరిత్ర మనందరికీ తెలుసు. ఆ తర్వాత చైనాలో కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడి ఇప్పటికీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. క్యూబాలో కమ్యూనిస్టు రాజ్యం కొనసాగుతున్నది. ఉరుగ్వేలో, వియత్నాం లాంటి దేశాలలో కమ్యూనిస్టు రాజ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. మన పక్కనే శ్రీలంకలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు దేశ అధ్యక్షుడిగా అయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ప్రత్యామ్నాయం బూర్జువా పార్టీలకు, భూస్వామ్య పార్టీలకు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టు రాజకీయాలు అని చెప్పి సందర్భంగా ప్రపంచం గుర్తించేటటువంటి స్థితి వచ్చిందన్న సంగతిని ప్రజలు గమనించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలోనే కార్మిక వర్గం దోపిడీదారుల చేతిలో అత్యంత మోసపోతున్నటువంటి దేశంగా మన భారతదేశం తయారైంది. ప్రపంచంలోనే నంబర్ 1, నంబర్ 2 ధనవంతులలో ఆదాని, అంబానీ లాంటి ఉంటే పేదరికంలో, దరిద్రంలో ఇప్పటికీ 80% మంది దరిద్రంతో కూడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అన్న సంగతిని ప్రభుత్వ లెక్కలే చెప్తూ ఉన్నాయి. కాబట్టి దోపిడీ ఎంత పెరిగితే అంత పేదరికం పెరుగుతుంది, నిరుద్యోగం అంత పెరుగుతున్నది. కాబట్టి ఇది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని కలెక్టర్ రాజశేష అన్నారు. పట్టణంలోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన 10 ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ విద్యా సంస్థల విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహాన్ని విద్యార్థులు వివరించగా వారికి కార్యక్రమ అతిథులు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు విద్యార్థి దశ నుండే సన్నద్ధం కావాలన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల అభినందనలు తెలియజేశారు. all headmasters working in the government schools, local body schools, model schools, all kind of management. So అక్కడ పనిచేస్తున్న హెడ్ మాస్టర్స్, వాళ్ళ టీము, వాళ్ళ ఎన్ఈఓస్, వాళ్ళు ఏవైతే చాలా కృషి చేశారు, వాళ్ళ కృషి చేసిన వల్ల, వాళ్ళ గైడెన్స్ చేసిన వల్ల ఎవరైతే మంచి రిజల్ట్స్ కూడా సాధించారు. ఇందాక ప్రతి ఒక్కరు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కూడా చెప్పేటప్పుడు అదే చెప్పారు. బికాస్ ఆఫ్ ద సపోర్ట్ provided by HM, because of the support provided by the staff, lecturers, teachers, because of the support provided by the parents, వాళ్ళ సపోర్ట్ వల్లనే వాళ్ళు ఈ స్టేజ్కి రావడం జరిగింది. కాబట్టి ఇది తప్పకుండా ఎంకరేజ్ చేయాలి. ఇది ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ ఎస్ఎస్సి రిజల్ట్లో కానీ, నెక్స్ట్ ఇంటర్ రిజల్ట్లో కానీ ఇంకా మంచి రిజల్ట్ కూడా తీసుకోవడానికి, సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంటే తప్పకుండా ఇట్లా కృషి చేశాము, ఒక మంచి ప్రణాళిక తయారు చేశాము, ఒక మంచి ప్రణాళిక ఇంప్లిమెంట్ చేశాము. అది అప్పుడున్న ఫలితాలు కూడా కావచ్చు, తర్వాత సెక్రటరీ డీసీపీ గారు, వాళ్ళు మొత్తం సెక్టర్ ఆఫీసర్స్, తర్వాత మొత్తం టీం కూడా. సో వాళ్ళు ఏవైతే కృషి చేశారో ఆ కృషికి ఏదైతే ప్రణాళిక మనం చేశామో ఆ ప్రణాళిక ప్రతి ఒక్కరు కూడా ఒక టీం లాగా పనిచేసి ఒక మంచి రిజల్ట్ సాధించారు. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరిగింది. ఎస్ఎస్సి రిజల్ట్ ఇంకా గోపాల్ గారే చెప్పారు. దట్ మనం బేసికల్ గా లాస్ట్ ఇయర్ చూస్తే డబల్ డిజిట్ తో ఉంటే మరి ఇప్పుడు సింగిల్ డిజిట్ రావడం జరిగింది. ఇటీవల విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు కరెంటు స్తంభం పై నుండి పడి మృతి చెందిన తాంసి మండలం ఈదుల సవర్గం గ్రామానికి చెందిన గజకంటి ప్రభాకర్ కుటుంబాన్ని సిపిఎం ప్రతినిధులు పరామర్శించారు. కార్మికుల నుండి సేకరించిన 12,000 రూపాయలను బాధిత కుటుంబానికి అందించారు. పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, అగ్గిమల్ల స్వామి, లింగాల చిన్నన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో మృతి చెందిన పేద దళిత కార్మికుని కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, 3 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రగతి నగర్లో నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న ప్రగతి విద్యా సంస్థల సేవలు అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలోని డైట్ కాలేజీలో నిర్వహించిన ప్రగతి టాలెంట్ టెస్ట్ ప్రారంభ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉచిత విద్యను అందిస్తూ ఎన్నో నిరుపేద కుటుంబాల విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతున్న పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ సామాజిక బాధ్యతను వారు కొనియాడారు. ట్రస్ట్ సామాజిక సేవకు రాష్ట్ర వ్యాప్తంగా సహకారం అందిస్తున్న టీఎస్యూటీఎఫ్ కృషి గొప్పదని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టాలెంట్ టెస్ట్ ద్వారా మంచి మార్కులు సాధించి ప్రగతి విద్యా సంస్థల్లో సీటు సంపాదించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు కె కిష్టన్న, ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మణ్ రావు, కోశాధికారి కె శ్రీనివాస్, కార్యదర్శులు స్వామి, శివన్న, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కావాలని విద్యాశాఖ అధికారిగా నేను కోరుకుంటున్నాను. ఈ ఎన్జిఓ వారిని కూడా అభినందిస్తున్నాను. వారు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుతున్నాను. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీ అందరూ ఎగ్జామ్స్లో అందరూ ఉత్తీర్ణులు కావాలని కోరుకుంటూ సాగు సంబంధిత అంశాలపై అన్నదాతలకు అవగాహన కల్పించడంలో భాగంగా రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తాంసీ మండలం పొన్నారి గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి రైతులకు పలు అంశాలను తెలియజేశారు. పంట సాగులో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు పొందాలని
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రైతాంగానికి సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని తాంసి మండలం పొన్నారిలో సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డిఏఓ శ్రీధర్ స్వామి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ రామ్ ప్రసాద్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్, ఏడీఏ రవీందర్, శాస్త్రవేత్తలు రాజశేఖర్, మోహన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. యూరియా వాడకం, రసాయన మందుల వినియోగం, రసీదులు, పంట మార్పిడి తదితర అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ మేరకు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పంట సాగులో రైతులు తగు సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. పురుగుల మందుల వాడకం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు పేర్కొన్నారు. ఏఈఓల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఎటువంటి సందేహాలున్నా అధికారుల వద్ద నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ముఖ్యంగా తాంసి గ్రామంలో రైతు ముంగిట్ల శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపిక చేసినటువంటి గ్రామాల్లో ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముఖ్యంగా ఈనాటి నుండి జూన్ 13 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. దీనిలో ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు యూరియా అధికంగా వాడుతున్నారు కాబట్టి యూరియాని తగ్గించుకోవడం ఒకటి, తర్వాత విచ్చలవిడిగా ఈ రసాయన పురుగు మందులు కూడా వాడుతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు, తర్వాత ముఖ్యంగా చూసినట్టయితే ఈ సేంద్రీయ కర్బనాన్ని పెంపొందించుకోవడము, తర్వాత పంట మార్పిడిని తద్వారా పంట మార్పిడి చేసుకోవడం వల్ల సేంద్రీయ కర్బనాన్ని పెంపొందించుకోవడము, తర్వాత నేల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఒకటి, నీటి వనరులను సద్వినియోగపరచుకోవడం ఒకటి, తర్వాత ఈ చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా మనం పెద్ద ఎత్తున కూడా తీసుకెళ్తూ వాటికి అవగాహన కల్పించడం, తర్వాత ముఖ్యంగా రసీదులు తీసుకున్నప్పుడు రైతులు చాలా ప్రాంతాలు కూడా మనం చూసినప్పుడు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఏదైనా కొన్నప్పుడు రసీదు తీసుకోకపోవడం వల్ల జరిగే సమస్యల పైన కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తూ, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, దీనిలో భాగంగా మా కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం, తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపైన అవగాహన కల్పించడం జరిగింది. తాంసి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకతాయిలు కొందరు తాగునీటి కోసం అమర్చిన నల్లాలను తొలగించారు. ఇటీవల అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా విద్యార్థుల సౌకర్యార్థం వీటిని ఏర్పాటు చేశారు. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో పర్యవేక్షణ కరువైంది. రాత్రిళ్లు మందుబాబులు పాఠశాలలో తిష్ట వేస్తుండడంతో ఇది వారి పనే అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిబిరానికి వచ్చిన సందర్భాలలో 7-8 ట్యాప్లు తొలగించి ఉండడంతో హెచ్ఎం శ్రీకాంత్ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి, కానీ ఇలా ధ్వంసం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కోసం ఏర్పాటు చేసినటువంటి నల్లాలను గ్రామస్తులు, కొంతమంది ఆకతాయి విద్యార్థులు, పిల్లలు, బయట వ్యక్తులు దీనికి రక్షణ లేనందున వాటిని పూర్తిగా పాడు చేయడం జరిగింది. ఈ సెలవులలో పూర్తిగా వాటిని ధ్వంసం చేశారు. కాబట్టి పాఠశాలల కోసం వస్తువుల వనరుల రక్షణ కోసము ఒక వాచ్మెన్ మంజూరు చేస్తే పాఠశాలలు బాగుపడతాయని, పాఠశాలకు సంబంధించినటువంటి ఈ వనరులను అందరూ కూడా వీటిని, ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో ఆడుకోవడానికి సౌకర్యాలు ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలలో ఉన్న వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. వీటిని సద్వినియోగం చేసుకుంటూ వాటిని పరిరక్షిస్తారని వాటిని పరిరక్షించడంలో అందరూ సహకరిస్తారని ఆశిస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలు అందించే వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ రాజశేష. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాల ఏర్పాటు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం.
హైకోర్టు జడ్జి ప్రియదర్శిని అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకున్న న్యాయమూర్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.